హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమీ కిచెన్. ఈరోజు వీడియోలో కేఎఫ్సీలోను సినిమా థియేటర్స్లోనూ తీసుకుని పొటాటో ఫ్రైస్ని కార్న్ఫ్లోర్ వాడకుండా డీప్ ఫ్రై చేయకుండా ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పొటాటో ఫ్రైస్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అని కూడా అంటారండి. మరి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని చేసుకోవడం కోసం ఒక 1/2 kg ఫ్రెష్గా గట్టిగా ఉండే బంగాళదుంపలు తీసుకోవాలి. వీటిని చెక్కు తీసేసుకొని నీళ్ళల్లో వేసుకోండి. తర్వాత మరీ సన్నగా లేకుండా ఒక 1/2 ఇంచ్ మందం ఉండేలాగా పొడవుగా కట్ చేసుకుని నీళ్లలో వేసుకోండి. ఈ బంగాళదుంపలకి ఉండే స్ట్రాచ్ మొత్తం పోయేంత వరకు 1 నిమిషం పాటు బాగా రబ్ చేసుకుని 2-3 సార్లు నీళ్లతో కడుక్కోవాలి. తర్వాత వీటిని ప్లెయిన్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. తర్వాత నీళ్ళన్నింటినీ వంపేసి కొంచెం పొడిగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి. మరీ క్లాత్తో తుడిచేసి డ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాసేపు అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఈ పొటాటో ఫ్రైస్ని చేసుకునేటప్పుడు మంట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఎక్కువ తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒకే మంట మీద చేయడం వలన బంగాళదుంపలు చితికిపోకుండా మెత్తగా అయిపోకుండా క్రిస్పీగా వస్తాయి. ప్యాన్ వేడిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేయండి. పసుపు వేయడం వలన బంగాళదుంప ముక్కలు ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి. పసుపు వేసిన వెంటనే బంగాళదుంప ముక్కల్ని వేసేయాలి. వీటన్నింటినీ బల్క్గా ఒకే చోట వేసేయకుండా ప్యాన్ అంతా సరిపడేలా కొంచెం కొంచెం వేసుకోవాలి. తర్వాత వెంటనే కలుపుకోకుండా 1 నిమిషం పాటు అలా వదిలేయండి. తర్వాత గరిటెతో కలుపుకోకుండా మెల్లగా టాస్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన బంగాళదుంప ముక్కలన్నింటికి ఆయిల్ సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఇక నుంచి 2-3 నిమిషాలకు ఒకసారి మెల్లగా టాస్ చేసుకుంటూ ఉన్నారంటే బంగాళదుంపలు అన్ని వైపులా సమానంగా ఉడుకుతాయి. ఇలా రంగు మారి దుంపలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాంటి ఒక జల్లెడ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకుని ఇలా టాస్ చేసుకున్నామంటే ఉప్పు కారం ముక్కలకి సమానంగా పడుతుంది. ఎక్స్ట్రాగా ఉండే సాల్ట్ కారం ఇలా కింద పడిపోతుంది. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం హెల్తీగా ఉండడం కోసం దీంట్లో కొంచెం కరివేపాకు పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, టేస్టీ హెల్తీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. వీటిని మనం టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నామంటే మార్కెట్లో కొనుక్కున్న వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతకంటే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.